చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లోని వేలాడ ఆలయాన్ని ఒక వ్యక్తి నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. 1500 సంవత్సరాల తర్వాత కూడా అది ఇప్పటికీ నదీ గర్భం నుండి దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉన్న కొండ అంచున వేలాడుతూ ఉంది. ఈ టెంపుల్ 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో జిన్స్కియా జార్జ్ యొక్క పశ్చిమ కొండపై వేలాడుతూ ఉండటం వల్ల దీనిని హ్యాంగింగ్ మొనాస్టరీ అని పిలుస్తారు. అసలు ఇలాంటి భవనం చాలా సంవత్సరాలుగా గాలులు అలాగే తుఫాను ఎలా తట్టుకున్నది అన్నది ఒక మిస్టరీ. ఇది ఒక నిర్మాణ అద్భుతం. ఇక్కడ చట్రాన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన యాంత్రిక సిద్ధాంతాన్ని వర్తింపచేస్తుంది. శిలలోకి శిలలను పునాదిగా సగం చొప్పించడం వల్ల వెనుక ఉన్న స్టోన్ దానికి సపోర్ట్గా మారుతుంది. కింద నుండి చూస్తే ఇది గాలిలో కూలిపోయిన కోటలా కనిపిస్తుంది. లోపల ఇతర టెంపుల్స్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న సెకండ్ స్పెషాలిటీ ఏమిటంటే రాగి, ఇనుము, టెర్రాకోట ఇంకా రాతితో చేసిన దాదాపు 80 శిల్పాలు ఉన్న 40 హాల్స్ ఇంకా క్యాబినెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి నిర్మాణం ఎందుకు నిర్మించారంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి.